హాయ్ హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అయితే చాణక్య నీతిలోని మాటలు పాటించిన ఎవరైనా తమ జీవితాన్ని విజయవంతం చేసుకోవచ్చు. చాణక్యుడు ప్రకారం భార్యాభర్తలు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటేనే జీవితాన్ని పూర్తి చేస్తారు. వారి మధ్య ఉండే మధురమైన సంబంధంలోనే కుటుంబ సంతోషం, శాంతి ఉంటుంది. భార్యాభర్తలు సరిగా లేకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదని నమ్ముతారు. ప్రతి ఒక్కరూ తమ వివాహ ప్రేమ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. జీవితాన్ని ఆనందంగా మార్చుకోవడానికి కొన్ని పనులు చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మన చాణక్యుడు కొన్ని సలహాలు మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. వాటిలో కొన్నింటిని నేను మీకు చెప్తాను. అవేంటో మనం తెలుసుకుందాం. భార్యను గౌరవంగా చూసుకునే వారి సంబంధం చాలా బలంగా ఉంటుంది. అయితే ఈ విధంగా చాణక్యుడు తన నీతి బోధలో వివరించారు. తన చాణక్య నీతిలో ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. ఇలాంటి వ్యక్తికి ప్రతిఫలంగా గౌరవం లభిస్తుంది అని చెప్పారు. భార్యను గౌరవంగా చూసుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి గౌరవం లభిస్తుంది. వారి ప్రేమ జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. చాణక్య నీతి ప్రకారం సంబంధంలో నిజాయితీ చాలా ముఖ్యం. తమ భాగస్వామితో నిజాయితీగా ఉంటే వ్యక్తుల సంబంధం ఎప్పటికీ విచ్ఛిన్నం కాదు. అటువంటి వ్యక్తులు తమ భాగస్వామి ఎల్లప్పుడూ విశ్వసిస్తారు. అయితే మీ ప్రేమ లేదా వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే మీ సంబంధంలో నిజాయితీగా ఉండండి. ఈ ఒక్క పని చేస్తే ఆ భార్యాభర్తల సంబంధం అనేది దృఢంగా ఉంటుంది. చాణక్య నీతి ప్రకారం సంతోషకరమైన వైవాహిక జీవితానికి శారీరక మానసిక ఆనందం చాలా ముఖ్యం. శారీరక సంతృప్తి వైవాహిక జీవితంలో ఆనందానికి రహస్యం. మీరు మీ భాగస్వామి మానసిక శారీరక ఆనందంపై కూడా దృష్టి పెట్టాలి అని చెప్పారు. తన భార్యను సురక్షితంగా చూసుకుంటే భర్త జీవితం చాలా బాగుంటుందని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే తన భర్త తన తండ్రిలాగానే తనను కాపాడాలని భార్య ఎప్పుడూ కూడా ఆశిస్తుంది. తన తండ్రి తనను ఎలా చూసుకున్నాడో తన భర్త కూడా ఆ విధంగానే చూసుకోవాలని ఆశిస్తుంది. చాణక్యుడి ప్రకారం భార్యాభర్తలు భాగస్వాములుగా మాత్రమే కాకుండా స్నేహితులుగా కూడా జీవించాలి. మంచి సమయంలో చెడు సమయంలో ఒకరొకరు జాగ్రత్తగా చూసుకునేవారు మంచి స్నేహితులుగా ఒకరి అవసరాలు మరొకరు అర్థం చేసుకునేలా ఉండాలి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. భార్యాభర్తలు ఒకరి అవసరాలను ఒకరు తీర్చుకోవాలి. ఎప్పుడూ కూడా ప్రత్యర్థులు రాకూడదు కాకూడదు. భార్యాభర్తలను బండికి 2 చక్రాలుగా పరిగణించాడు మన చాణక్యుడు. ఏ పనిని పూర్తి చేసేందుకైనా పోటీదారులుగా కాకుండా జట్టుగా పనిచేయాలి. భార్యాభర్తల మధ్య కొన్ని రహస్యాలు ఉండాలని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పాడు. తమ రహస్యం మూడో వ్యక్తికి వెళ్లకుండా ఇద్దరూ జాగ్రత్త పడాలి. వాళ్ళు ఇద్దరే పరిష్కరించుకోవాలి. లేదంటే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య విషయాలను తమకు తాము ఉంచుకుంటే ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. సో మీరైతే తెలుసుకున్నారు కదా ఈ వీడియోలో ఒక భర్త భార్యతో ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటే చాణక్యుడు ఏ విధంగా చెప్పాడు, భర్తతో భార్య ఎలా ఉండాలి, భార్యతో భర్త ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే ఇద్దరి జీవితాలు అన్యోన్యంగా సంతోషంగా ఉంటాయి అన్నది ఈ నీతిలో అయితే మీరు తెలుసుకున్నారు కదా. సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టార్టింగ్ ఎవరన్నా మన ఛానల్ని చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.